భారత్ పక్కలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. నిన్నటి వరకు మిత్రదేశంగా ఉన్న బంగ్లాదేశ్ ఇప్పుడు శత్రువుగా మారింది. ప్రస్తుతం ఆ దేశంలో అగ్రదేశం పాగా వేస్తుంది. అంతేకాదు భారీ మిలిటరీ విమానాన్ని దించింది, అత్యాధునిక ఆయుధాలను ప్రదర్శించింది. మరీ ముఖ్యంగా భారత ఈశాన్య రాష్ట్రాలకు అత్యంత సమీపంలో ఉన్న చిట్టగాంగ్ హిల్స్ అమెరికా బంగ్లా సైనిక విన్యాసాలకు వేదికగా మారింది. మరోవైపు ఢాకాలో డ్రాగన్ కంట్రీ పాతుకుపోతుంది. ఈ రెండు దేశాలు పొరుగు దేశంలో చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. భారత్ పై నిఘా పెట్టడమే ఈ రెండు దేశాల లక్ష్యం. అసలు బంగ్లాదేశ్ కు అమెరికా మిలిటరీ విమానం ఎందుకు వచ్చింది? ఈ మిలిటరీ విన్యాసాలతో భారత్ ఎందుకు టెన్షన్ పడుతోంది? లెట్స్ వాచ్. భారత్ పక్కలో యుఎస్ పాగా వేస్తుందా? బంగ్లాదేశ్లో అమెరికా వార్ ప్లేన్లకు ఏం పని? సౌత్ ఆసియాలో వాషింగ్టన్ ఏం చేస్తుంది? అంతు చిక్కని యుద్ధ విమానం, వరుస మిలిటరీ డ్రిల్స్, బలహీనమైన పొరుగు దేశం. స్పై థ్రిల్లర్ మూవీ గురించి ఊహించి చెప్పడం లేదు. కానీ ఈ పరిస్థితులు ఇప్పుడు భారత పొరుగు దేశంలో కనిపిస్తున్నాయి. తూర్పు సరిహద్దులో ఉన్న బంగ్లాదేశ్ అందుకు వేదికగా మారుతుంది. ఆ దేశంలోని తాజా పరిణామాలను చూడండి. ఈ నెల 14న అంటే 3 రోజుల క్రితం అమెరికా ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన విమానం ఒకటి చిట్టాగాంగ్ లో ల్యాండ్ అయింది. ఈ విమానాన్ని C-130 సూపర్ హెర్క్యులస్ అని పిలుస్తారు. సాధారణంగా ఈ విమానాన్ని జపాన్లో అమెరికా నిలుపుతుంది. కానీ 3 రోజుల క్రితం చిట్టగాంగ్లోని షా అమానత్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంది. ఇది భారత ఈశాన్య రాష్ట్రాలకు, మ్యాన్మార్కు అత్యంత సమీపంలో ఉంటుంది. నిజానికి ఈ మిలిటరీ ప్లేన్కే అమెరికా అడుగులు ఆగిపోలేదు. బంగ్లాదేశ్లో అమెరికా వరుస మిలిటరీ డ్రిల్స్, సర్వేలు చేపడుతుంది. ఇంతకు బంగ్లాదేశ్లో అమెరికా ఏం చేస్తుంది? భారత్ ఎందుకు ఆందోళన చెందుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ముందు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం. గత ఏడాది జులై నుంచి బంగ్లాదేశ్ అల్లకల్లోలంలో మునిగిపోయింది. అప్పట్లో తీవ్రవాద భావాలు ఉన్న విద్యార్థులు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను పారిపోయేలా చేశారు. ఆ తర్వాత బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనుస్ బాధ్యతలను చేపట్టాడు. అమెరికాతో యూనుస్కు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ ఆందోళనల్లో అమెరికా జోక్యం ఉందన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. షేక్ హసీనా సర్కార్ను అమెరికానే కూల్చేసిందని పలువురు రాజకీయ విశ్లేషకులు వివరించారు. తాజా అమెరికా మిలిటరీ అడుగులను విశ్లేషకుల అంచనాల క్రమంలోనే చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో అమెరికా వేస్తున్న అడుగులను చూద్దాం. 2025 జూలై చివర్లో బంగ్లాదేశ్, అమెరికా ఉమ్మడి మిలిటరీ విన్యాసాలను నిర్వహించాయి. ఈ మిలిటరీ విన్యాసాలకు టైగర్ లైట్నింగ్ అనే పేరును పెట్టాయి. రెండు ఆర్మీలు కలిసి ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లను, అటవీ మిషన్లను ప్రాక్టీస్ చేశాయి. ఆ తర్వాత ఆగస్టు ప్రారంభంలోనూ మరోసారి మిలిటరీ విన్యాసాలను చేపట్టాయి. ఈ విన్యాసాలకు టైగర్ షార్క్ అన్న పేరును పెట్టారు. ఇందులో రెండు దేశాలకు చెందిన ప్రత్యేక దళాలు పాల్గొన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ విన్యాసాల్లో అమెరికా ఆయుధాలను ప్రదర్శించారు. తాజాగా మూడోసారి రెండు దేశాల మధ్య సైనిక విన్యాసాలు మొదలయ్యాయి. ఈ విన్యాసాలను పసిఫిక్ ఏంజెల్ 25-3 అన్న పేరుతో పిలుస్తున్నాయి. ఈ విన్యాసాల్లో శ్రీలంక, బంగ్లాదేశ్, అమెరికా ఎయిర్ ఫోర్స్ విభాగాలు పాల్గొన్నాయి. ఈ నేపథ్యంలోనే జాప్ నుంచి సూపర్ హెర్క్యులస్ మిలిటరీ విమానం వచ్చి ఉండొచ్చు. ఎలా చూసినా తక్కువ టైంలో భారీ డ్రిల్స్ అమెరికా, బంగ్లాదేశ్ నిర్వహించాయి. సింపుల్గా చెప్పాలంటే 60 రోజుల్లో 3 సార్లు సైనిక విన్యాసాలు నిర్వహించాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్లోని సైనిక విన్యాసాలు సాధారణంగా నిర్వహించేవి ఏమాత్రం కాదు. ఒకసారి ఈ నెలలో ఏం జరిగిందో చూడండి. అమెరికా స్పెషల్ ఫోర్స్కు చెందిన సైనికుడు ఢాకాలో చనిపోయాడు. అతడు ఏప్రిల్లో బంగ్లాదేశ్కు వెళ్లాడు. కొన్ని నెలలకు ఢాకాలోని ఓ ప్రముఖ హోటల్లో శవమై కనిపించాడు. వినడానికి ఇది స్పై థ్రిల్లర్ను తలపించొచ్చు. అసలు ఆ సైనికుడికి ఏమైంది? ఎందుకు చనిపోయాడు? దీని గురించి అమెరికా రాయబార కార్యాలయం పెదవి విప్పడం లేదు. సైనికుడి వివరాలను పంచుకోవడానికి ఢాకాలోని యుఎస్ ఎంబసీ ఇష్టపడటం లేదు. ఈ సంఘటనపై భారత ఏజెన్సీలు కూడా ఆందోళనకు గురైనట్లు నివేదికలు వెల్లడించాయి. ఎందుకంటే బంగ్లాదేశ్లో అమెరికా ఏదో కుట్రకు సిద్ధమవుతుందని భారత ఏజెన్సీలు టెన్షన్ పడుతున్నాయి. ఈ పరిణామాలే తాజా విన్యాసాల వద్దకు మనల్ని తీసుకొస్తాయి. అసలు బంగ్లాదేశ్లో అగ్రదేశం ఏం చేస్తుంది? బంగ్లాదేశ్లో అమెరికా పాగా వేయడంపై భారత్కు ముప్పు తప్పదా? కొన్ని నివేదికలు మియాన్మార్ కోణాన్ని తెరపైకి తెస్తున్నాయి. ప్రస్తుతం మియాన్మార్ అంతర్యుద్ధంతో అల్లాడుతుంది.
తిరుగుబాటు గ్రూపుల కూటమితో మిలిటరీ పాలకుడు యుద్ధం చేస్తున్నాడు. అదే సమయంలో చైనా, అమెరికా దేశాలు ఈ తిరుగుబాటు గ్రూపులను మచ్చిక చేసుకునేందుకు యత్నిస్తున్నాయి. సో అందుకు ఢాకా అత్యంత కీలకమైనది. బంగ్లాదేశ్, మియన్మార్ మధ్య చిన్న సరిహద్దు ఉంది. ఇది కేవలం 271 కిలోమీటర్ల పొడవు మాత్రమే ఉంటుంది. సరిహద్దే చిన్నదే అయినా ఇది బంగ్లాదేశ్లోని చిట్టాగాంగ్ను, మియన్మార్లోని రఖైన్ రాష్ట్రాన్ని కలుపుతోంది. అందుకే ఇప్పుడు ఈ సరిహద్దు ప్రాంతం ఉద్రిక్త పరిస్థితులకు వేదికగా మారింది. ఈ ఏడాది ప్రారంభంలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్ ఓ ప్రతిపాదన చేశారు. చిట్టాగాంగ్ నుంచి మియన్మార్కు సాయం కారిడార్ను ప్రారంభించాలని కోరాడు. వినడానికి ప్రతిపాదన మంచిదే అనిపిస్తుంది. కానీ ఈ సాయం కారిడార్లు అనివార్యంగా రాజకీయ కేంద్రంగా మారుతుంది. సాయం పేరుతో ఆయుధాలను ఇతరత్రా తరలింపునకు ఆ కారిడార్ను వాడుకుంటారు. అయితే యుఎన్ చీఫ్ ప్రతిపాదించిన చిట్టాగాంగ్ రఖైన్ కారిడార్కు మహమ్మద్ యూనస్ అంగీకరించాడు. కానీ బంగ్లాదేశ్ ఆర్మీ మాత్రం ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. ఇది ఢాకా సార్వభౌమత్వానికి ముప్పుగా పరిగణించే అవకాశం ఉందని బంగ్లా ఆర్మీ ఆందోళన వ్యక్తం చేసింది. జాతీయ భద్రత, దేశ సార్వభౌమత్వం విషయంలో ఆర్మీ రాజీ పడే ఛాన్సే లేదని ఆర్మీ వెల్లడించింది. సో చిట్టగాంగ్ రఖైన్ కారిడార్ ఏర్పాటు కాలేదు. కానీ అదే ప్రాంతంలోని చిట్టగాంగ్ హిల్స్లో అమెరికా సైనిక విన్యాసాలు జరుగుతున్నాయి. క్లియర్గా చెప్పాలంటే అమెరికా తన ప్రాజెక్టును ఏమాత్రం వదులుకోలేదని స్పష్టంగా తెలుస్తోంది. చిట్టాగాంగ్ నుంచి మియన్మార్కు యుఎస్ వెళ్లేందుకు ఛాన్స్ కల్పిస్తుంది. అంతేకాదు భారత ఈశాన్య రాష్ట్రాలకు కూడా అమెరికాకు యాక్సెస్ లభిస్తోంది. ఇదే మనల్ని రెండో ప్రశ్న వద్దకు తీసుకెళ్తోంది. తాజా పరిణామాలు భారత్ను టెన్షన్ పెడుతున్నాయా? బంగ్లాలో యుఎస్ పాగా వేయడంపై భారత ఆందోళనకు పలు కోణాలు ఉన్నాయి. నిజానికి అమెరికా, బంగ్లాదేశ్ మధ్య టైగర్, షార్క్ నిర్వహించే ఈ డ్రిల్స్ కొత్తవేమీ కాదు. 2009 నుంచే జరుగుతున్నాయి. కానీ బంగ్లాదేశ్లో పరిస్థితులు మారిపోయాయి. అప్పట్లో భారత్తో బంగ్లాదేశ్ మిత్రదేశంగా ఉంది. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నది మహమ్మద్ యూనస్. అతడు కేవలం మిత్రుడు మాత్రమే. అతడు సింగిల్ హ్యాండ్తో భారత్, బంగ్లాదేశ్ సంబంధాలను ధ్వంసం చేశాడు. ఈ నేపథ్యంలో అమెరికా, బంగ్లాదేశ్ సైనిక విన్యాసాలు భారత్ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇక్కడ మరో సమస్య కూడా ఉంది. బంగ్లాదేశ్లో పాగా వేసి భారత్కు సవాల్ విసురుతుంది అమెరికా మాత్రమే కాదు, డ్రాగన్ కంట్రీ కూడా ఉంది. తీస్తా రివర్ ప్రాజెక్టునే తీసుకోండి. ఆ నది నిర్వహణకు $50 కోట్ల మెగా ప్లాన్ ని బంగ్లాదేశ్ ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టును భారత్కు అప్పగించాలని షేక్ హసీనా ప్రభుత్వం భావించింది. కానీ యూనస్ ఆ ప్రాజెక్టును చైనాకు అప్పగించాడు. త్వరలో చైనీస్ టీం బంగ్లాదేశ్లో పర్యటించే అవకాశం ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు మాత్రమే కాదు, బీజింగ్ నుంచి మిలిటరీ సహకారం కూడా ఉంది. బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ వృద్ధాప్యానికి చేరుకుంది. ఇటీవలి కాలంలో ఓ ట్రైనర్ జెట్ కూలిపోయింది. దీంతో ఇప్పుడు చైనాకు చెందిన J-10 ఫైటర్ జెట్లను కొనుగోలు చేసేందుకు ఢాకా ఆసక్తి చూపుతుంది. ఇప్పుడు అమెరికా, చైనా బంగ్లాదేశ్లో పాగా వేస్తున్నాయి. ఎందుకంటే వ్యూహాత్మకంగా బంగ్లాదేశ్ అత్యంత కీలకమైన లొకేషన్లో ఉంది. బంగ్లాదేశ్, మియన్మార్లో ఓడరేవులను చైనా నిర్మిస్తుంది. ఆయా దేశాలకు ఏదో ఒక సాయాన్ని డ్రాగన్ అందిస్తుంది. బదులుగా తూర్పు హిందూ మహాసముద్రంపై బీజింగ్ ఉడుం పట్టుపడుతుంది. నేరుగా బంగాళాఖాతంలోకి వెళ్లేందుకు కమ్యూనిస్టు కంట్రీకి ఛాన్స్ లభిస్తోంది. కానీ బంగ్లాదేశ్లో అమెరికా లక్ష్యం మాత్రం అందుకు పూర్తి వ్యతిరేకమైనది. హిందూ మహాసముద్రంలోకి చైనా రాకుండా చేయాలన్నదే అమెరికా వ్యూహం. అంతేకాదు భారత్పై నిఘా వేయడానికి కూడా అమెరికాకు అవకాశం ఉంటుంది. బంగ్లాదేశ్లో ఆ రెండు దేశాల ప్లాన్లపై భారత్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఢాకా మాత్రం డేంజరస్ గేమ్ ఆడుతోంది. రెండు గొప్ప శక్తుల శత్రుత్వం మధ్యలోకి యూనస్ ఇరుక్కుపోతున్నాడు. ఏ చిన్న తప్పిదం జరిగినా యూనస్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.